నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. నారదుల వారు సభల గురించి వర్ణిస్తున్నాడు. అలాగే బ్రహ్మసభా వర్ణనం చేస్తున్నాడు. ఇందులో నారదోవాచ పితామహ సభాం తాత కథ్యమానాం నిబోధమి పితామహ సభాం తాత కథ్యమానాం నిబోధమే శక్యతే యాన నిర్దేష్టం ఏవం రూపేతి భారత. నాయన భారత, ఇప్పుడు బ్రహ్మసభను గురించి చెబుతాను వినన్నాడు. ఇది ఇటువంటిది అని చెప్పడానికి వీలు కానిదండి, చాలా గొప్పది. పురా దేవయుగే రాజన్నాదిత్యో భగవాన్ దివ ఆగచ్చన్ మానుషం లోకం దిదృక్షుర్విగతక్లమహచరం మానుషరూపేణ సభాం దృష్ట్వా స్వయంభువః సతామ కథయన్ మహ్యం బ్రాహ్మీం తత్వేన పాండవ. పూర్వం సత్యయుగంలో సూర్యభగవానుడు బ్రహ్మసభను సందర్శించి మరల మనుష్యలోకాన్ని చూడాలని అనాయాసంగా బ్రహ్మసభను గురించి ఉన్నదున్నట్లు నాకు వివరంగా చెప్పాడు. అప్రమేయాం సభాం దివ్యాం మానసీం భరతర్షభ అనిర్దేశాం ప్రభావేణ సర్వభూత మనోరమాం. ఆ బ్రహ్మసభ కొలతలకందనిది, దివ్యమైనది, బ్రహ్మ సంకల్పం నుండి పుట్టినది, సమస్త ప్రాణుల మనస్సులను రంజింపజేయగల దాని ప్రభావం వర్ణింపనలవిగానిది. శ్రుత్వా గుణానహం తస్యాః సభాయాః పాండవర్షభ దర్శనే సుస్తథా రాజన్ ఆదిత్యమిదమబ్రవం. సూర్యభగవాను నుండి ఆ బ్రహ్మసభ గొప్పదనాన్ని విని నేను దానిని చూడగోరి సూర్యుడితో ఇలా అన్నాను. భగవాన్ ద్రష్టుమిచ్చామి పితామహ సభాం శుభాం ఏన వా తపసా శక్యా కర్మణా వాపి గోపతే ఔషధైర్వా తథా యుక్తైః ఉత్తమా పాపనాశిని తన్మమాచక్ష్వ భగవన్ పశ్యేయం తాం సభాం యథా. స్వామి కిరణాధిపతి, నేను ఆ బ్రహ్మసభను చూడగోరుతున్నాను. ఉత్తమము పాపనాశనము అయిన ఆ సభను ఏ తపస్సుతో, ఏ పుణ్యకర్మలతో, ఏ ఔషధి ప్రభావంతో చూడగలనో చెప్పు. ఆ సభను సందర్శించగల ఉపాయాన్ని నాకు తెలియజేవయ్యా అన్నను. సతన్మమ భజశ్రుత్వాహ సహస్రాంశుర్దివాకర ప్రోవాచ భరతశ్రేష్ఠ వ్రతం వర్షసహస్రిగం బ్రహ్మవ్రతముపాస్వతం ప్రయతేనాంతరాత్మన తతోహం నిమవత్ స్పృష్ఠే సమారబ్ధో మహావ్రతం. సహస్రకిరణాలు గల ఆ సూర్యుడు నా మాట విన్నాడు. నీవు ఏకాగ్రచిత్తుడవై 1000 సంవత్సరాలు ఆచరింపవలసిన బ్రహ్మవ్రతాన్ని చేయని సూచించాడు. అప్పుడు నేను హిమాలయ శిఖరాలపై ఆ మహావ్రతాన్ని ప్రారంభించాను. తరస్స భగవాన్ సూర్య మాముపాదాయ వీర్యవాన్ ఆగచ్చత్తాం సభాం బ్రాహ్మీం దీపాత్మా విగతక్లమః. ఆ తపస్సు ముగిసిన తరువాత పాపరహితుడు, పరాక్రమశాలి అయిన సూర్యభగవానుడు అనాయాసంగా నన్ను బ్రహ్మసభకు కొనిపోయాడు. ఏవం రూపేతి సా శక్యా న నిర్దేష్టుం నరాధిప క్షణేన హి బిభజ్యన్యత్ అనిర్దేశ్యం వపుస్తథా. ఆ సభ ఇటువంటిదని తేల్చి చెప్పడానికి వీలు లేదండి. క్షణకాలంలోనే మాటలకు అందనంతగా రూపాన్ని మార్చుకొనగలది. న వేద పరిమాణం వా సంస్థానం చాపి భారత నచ రూపం మయా తాదృగ్ దృష్టపూర్వం కదాచన. దాని కొలతలు కానీ దాని స్వరూపం కానీ నేను ఎరుగను. ఇంతకుముందు ఎప్పుడూ నేను అటువంటి రూపాన్ని చూచి ఉండలేదు. సుసుఖాసా సదా రాజన్న శీతాన చ ఘర్మద నక్షుత్పిపాసేన గ్లానిం ప్రాప్యతాం ప్రాప్నువంచుత. ఆ సభ ఎప్పుడు మంచి సుఖాన్ని ఇస్తుంది. మరీ చల్లగా ఉండదు, మరీ వెచ్చగానూ ఉండదు. ఆ సభలోనికి చేరిన తర్వాత ఆకలి దప్పులు ఉండవు. నానారూపైరివ కృతామణిరిస్సా శుభాస్వరైః స్తంభైర్న చ ధృతా సాతు శాశ్వతీ న చ సాక్షర. అత్యంతము ప్రకాశించే వివిధ మణులతో ఆ సభ నిర్మింపబడింది. దానికి ఆధార స్తంభాలు ఉండవు. అది ఎప్పుడూ పాతపడినట్టుండదు, నిత్య నూతనంగా ఉంటుంది. దివ్యైర్నానావిధైర్భావైః భాసద్భిరమిత ప్రభైః అతిచంద్రం చ సూర్యం చ శిఖినం చ స్వయం ప్రభా దీప్యతే నాగపృష్ఠస్థా వర్షస్యంతీవ భాస్కరం. అనంతకాంతులతో వెలిగే నానావిధ దివ్య పదార్థాలతో స్వయంగానే చంద్రుని, సూర్యుని, అగ్నిని మించి ప్రకాశిస్తుంది.
స్వర్గాన్ని మించి ఉన్నతమై సూర్యుని తిరస్కరిస్తూ అది ప్రకాశిస్తుంది. తస్యాం స భగవానాస్తే విదహద్దేవమాయయా స్వయమేకో నిశం రాజన్ సర్వలోక పితామహ. ఆ సభలో సర్వలోక పితామహుడు బ్రహ్మ దేవమాయతో సమస్త లోకాలను సృష్టిస్తూ తాను మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు. ఉపతిష్టంతి చాప్యేనం ప్రజానాం పతయ ప్రభుం దక్ష ప్రచేతాహ పులః మరీచి కశ్యప ప్రభు. ప్రజాపతులందరూ ఆయనను సేవిస్తూ ఉంటారు. దక్షుడు, ప్రచేతుడు, పులహుడు, మరీచి, కశ్యపుడు. భృగురత్రిర్వశిష్ఠశ్చ గౌతమోధ తథాంగిరాహ పులశ్చ క్రతుశ్చైవ ప్రహ్లాద కర్దమస్తథా. భృగువు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, అంగిరసుడు, పులశ్చుడు, క్రతువు, ప్రహ్లాదుడు, కర్దముడు, అధర్వాంగిరసశ్చైవ వాలకిల్యా మరీచిపాహమనోంతరిక్షం విద్యాశ్చ వాయుస్తేజో జలం మహీ శబ్దస్పర్శౌ తథా రూపం రసో గంధశ్చ భారత ప్రకృతిశ్చ వికారశ్చ యచ్చాన్యత్కారణం భువః. అధర్వాంగిరసుడు సూర్యకిరణాలను త్రాగే వాలకిల్యులు, మనస్సు, అంతరిక్షం, విద్య, వాయువు, తేజస్సు, జలం, పృథ్వీ, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ప్రకృతి, వికృతి, ఇతర సృష్టి హేతువులు, వీటికన్నిటికీ అధిష్టానమైన దేవతలు. అగస్త్యశ్చ మహాతేజాః మార్కండేయశ్చ వీర్యవాన్ జమదగ్నిర్భరద్వాజః సంవర్తశ్చ్యవనస్తథా. మహాతేజస్వి అయిన అగస్త్యుడు, శక్తిశాలి మార్కండేయుడు, జమదగ్ని, భరద్వాజుడు, సంవర్తనుడు, చవనుడు, దుర్వాసాశ్చ మహాభాగ ఋష్య శృంగశ్చ ధార్మిక సనత్కుమారో భగవాన్ యోగాచార్యో మహాత్ముడు దుర్వాసుడు, ధర్మాత్ముడు ఋష్యశృంగుడు, మహాతపస్వి యోగాచార్యుడు, పూజనీయుడు అయిన సనత్కుమారుడు, అసితో దేవలశ్చైవ జైగీషణ్యశ్చ తత్వవితురుషభో జితశత్రుశ్చ మహావీర్యస్తథామణి. అసితుడు, దేవరుడు, తత్వజ్ఞాని అయిన జైగీషవ్యుడు, శత్రుజేత అయిన ఋషభుడు, పరాక్రమశాలి అయిన మణి. ఆయుర్వేదస్తాష్టాంగ దేహవాంస్తత్ర భారత ఆ చంద్రమాహ సహ నక్షత్రై ఆదిత్యశ్చ గవస్తిమాన్. అష్టాంగ సహితమై మూర్తివంతమైన ఆయుర్వేదం, నక్షత్రగణాలతో కూడి చంద్రుడు, కిరణమాలి అయిన సూర్యుడు. వాయవక్రతవశ్చైవ సంకల్ప ప్రాణ ఏవ చ మూర్తిమంతో మహాత్మానః మహావ్రతపరాయణాః. ఏతే చాన్యే చ బహవ బ్రహ్మాండం సముపస్థితాః. వాయువులు, క్రతువులు, సంకల్పం, ప్రాణం వీరే కాక మహావ్రతపరాయణులై రూపధారులైన మహాత్ములెందరో బ్రహ్మను సేవిస్తుంటారు. అర్ధో ధర్మశ్చ కామశ్చ హర్షో ద్వేషస్తపోతమః. అర్ధం, ధర్మం, కామం, హర్షం, ద్వేషం, తపస్సు, దమం ఇవి కూడా రూపాన్ని ధరించి బ్రహ్మను సేవిస్తాయి. ఆయాంతి తస్యాం సహితాః గంధర్వాప్సరసాంగనాః వింశతిః సప్త చైవాన్యే లోకపాలాశ్చ సర్వశః. శుక్రో బృహస్పతిశ్చైవ బుధోంగారక ఏవ చ శనైశ్చరశ్చ రాహుశ్చ గ్రహాः సర్వే తథైవ చ. గంధర్వాప్సరసల గణాలు 20 కలిసి బ్రహ్మసభకు వస్తాయి. మరొక 7 గణాలకు చెందిన గంధర్వులు అక్కడ చేరతారు. సమస్త లోకపాలకులు శుక్రుడు, బృహస్పతి, బుధుడు, కుజుడు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు. మంత్రో రథంతరం చైవ హరిమాన్ వసుమానపి ఆదిత్యాః సాధిరాజానగ నామద్వంద్వైరుదాహృతాః. సామగాన మంత్రాలు, రథాంతర సామ, హరిమంతుడు, వసుమంతుడు, ఇంద్రునితో సహా ద్వాదశాదిత్యులు జంటలుగా వ్యవహరింపబడిన అగ్నిష్టోమాది దేవతలు. మరుతో విశ్వకర్మా చ వసవశ్చైవ భారత తథా పితృగణాః సర్వే సర్వాణి చ హవింశథ. మరుత్తులు, విశ్వకర్మ, వసువులు, సమస్త పితృగణాలు, హవిస్సులు. ఋగ్వేద, సామవేదశ్చ యజుర్వేదశ్చ పాండవ అథర్వవేదశ్చ తథా సర్వశాస్త్రాణి చైవ. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం సర్వశాస్త్రాలు. ఇతిహాసోపవేదాశ్చ వేదాంగాని చ సర్వశః. గ్రహ యజ్ఞాశ్చ సోమశ్చ దేవతాశ్చాపి సర్వశః. ఇతిహాసాలు, ఉపవేదాలు, వేదాంగాలన్నీ ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం, అర్థశాస్త్రం, వేదాంగాలు, గ్రహాలు, యజ్ఞాలు, సోమం, సమస్త దేవతలు. సావిత్రీ దుర్గధరణీ వాణీ సప్త విధా తథా మేధా ధృతిశ్చైవ ప్రజ్ఞా బుద్ధిర్యశక్షమా. సావిత్రి, దుర్గ, అకార, ఉకార, మకార, అధమాత్ర, నాద, బిందు శక్తులు. మేధా, ధృతి, శృతి, ప్రజ్ఞ, బుద్ధి, కీర్తి, క్షమ. సామాని, స్తుతి, గీతాని, గాథాశ్చ వివిధాస్తథా భాష్యాని తర్కయుక్తాని దేహవంతి విశాంపతే. నాటకా వివిధాః కావ్యాః కథాఖ్యాయికకారికాః. తత్ర తిష్టంతి తే పుణ్యాః ఏ చాన్యే గురుపూజకాః.
సామగానాలు, శృతిగీతాలు, వివిధ గాథలు, తర్కంతో కూడిన భాష్యాలు, వివిధ నాటకాలు, కావ్యాలు, కథలు, ఆఖ్యాయికలు, కారికలు ఇవన్నీ రూపాన్ని ధరించి అక్కడ ఉంటాయి. క్షణాలవా ముహూర్తాశ్చ దివా రాత్రిస్తథైవ చార్థమాసాశ్చ మాసాశ్చ ఋతవశ్చ భారత. క్షణాలు, లవాలు, ముహూర్తాలు, దివారాత్రాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, సంవత్సరాః పంచయుగం, అహోరాత్రశ్చతుర్విధ కాలచక్రం చ తద్దివ్యం నిత్యమక్షయమవ్యయం ధర్మచక్రం తథా చాపి నిత్యమాస్తే యుధిష్ఠిర. సంవత్సరాలు, పంచయుగాలు, 4 విధాలైన అహోరాత్రులు, మానవ, పితృ, దేవతా, బ్రహ్మ ప్రమాణాలు, అహోరాత్రులు 4 విధాలు, నిత్య, దివ్య, అక్షయ, అవ్యయ రూపమైన కాలచక్రం, ధర్మచక్రం రూపాన్ని ధరించి నిత్యము బ్రహ్మను ఉపాసిస్తాయి. అదితిర్దితిర్ధనుశ్చైవ సురసా వినతా ఇరా కాళికా సురభీదేవి సరమాచాథ గౌతమి ప్రభాకద్రూశ్చ వైదేవ్యౌ దేవతానాం చ మాతరః రుద్రాణి శ్రీశ్చ లక్ష్మీశ్చ భద్రా షష్ఠీ తథా పరా. పృథ్వీగాంగతా దేవీ హ్రీః స్వాహా కీర్తిరేవ చ సురా దేవీ శచీ చైవ తథా పుష్టిరరుంధతి సమృద్ధినాశా నియతి సృష్టిర్దేవీరతిస్తథా ఏతాశ్చాన్యాశ్చ వైదేవ్యః ఉపతస్థుః ప్రజాపతిం. అదితి, దితి, ధనువు, సురస, వినత, ఇరా, కాళికా, సురభి, స్వరమ, గౌతమి, ప్రభా, కద్రువ, దేవమాతలు, రుద్రాణి, శ్రీ, లక్ష్మీ, భద్ర, ఆపర, షష్ఠీ, పృథ్వీ, గంగానది, లజ్జ, స్వాహ, కీర్తి, సురాదేవి, శచి, పుష్టి, అరుంధతి, సమృద్ధి, ఆశ, నియతి, సృష్టిదేవి, రతి, ఇతర దేవతలు కూడా ప్రజాపతిని ఉపాసిస్తారు. ఆదిత్యా వసవో రుద్రా మరుతశ్చాశ్వినావపి విశ్వే దేవాశ్చ సాధ్యాశ్చ పితరశ్చ మనోజవాః. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినులు, విశ్వేదేవులు, సాధ్యులు, మనోవేగం గల పితరులు బ్రహ్మను సేవిస్తూ ఉంటారు. పితృణాం చ గణాన్ విద్ధి సప్తైవ పురుషర్షభమూర్తిమంతో హి చత్వారః త్రయశ్చాప్య శరీరిణః. పితృగణాలు 7 ఉంటాయి. వాటిలో 4 రూపం గలవి, 3 రూపం లేనివి. వైరాజాశ్చ మహాభాగాః అగ్నిశ్వాస్తాశ్చ భారత గార్హపత్యా నాగచరాః పితరో లోకవిశ్రుతాః సోమపాయిక శృంగాశ్చ చతుర్వేదాం కలాస్తథా ఏతే చతుర్షు వర్షే వర్ణేషు పూజ్యంతే పితరో నృపా ఏతైరాప్యాయితైః పూర్వం సోమశ్చాప్యాయతే పునః తయేతే పితరः సర్వే ప్రజాపతిముపస్థితాః. లోకవిఖ్యాతులై స్వర్గలోక సంచారం గల వైరాజులు, అగ్నిశ్వాతులు, సోమపులు, గార్హపత్యులు ఈ 4 పితృగణాలు రూపం గలవి. ఏకశృంగులు, చతుర్వేదులు, కళలు ఈ 3 పితృగణాలు రూపం లేనివి. ఈ పితృగణాలు 7 4 వర్ణాలలో పూజింపబడతాయి రాజా. ముందు ఈ పితృగణాలు తృప్తి పడితే సోమదేవత తృప్తి పొందుతుంది. ఈ సప్తగణాలకు చెందిన పితరులు బ్రహ్మ సన్నిధిలో నిలిచి తేజోమూర్తి అయిన ఆ బ్రహ్మను పరమానందంగా ఉపాసిస్తారు. ఉపాసతే చ సంహృష్టాః బ్రహ్మాణమమితౌజసం రాక్షసాశ్చ పిశాచాశ్చ దానవా గుహ్యకాస్తథా నాగాః సుపర్ణాః పశవః పితామహ ఉపాసతే స్థావరా జంగమాశ్చైవ మహాభూతాస్తథా పరే పురంధరశ్చ దేవేంద్రః వరుణో ధనదో యమః మహాదేవః సహోమోత్ర సతా గచ్చతి సర్వశః. రాక్షసులు, పిశాచులు, దానవులు, గుహ్యకులు, నాగులు, సుపర్ణులు, పశువులు బ్రహ్మను ఉపాసిస్తారు. స్థావర జంగమాత్మకాలైన మహాభూతాలు, దేవేంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, పార్వతితో సహా శివుడు ఎప్పుడూ బ్రహ్మ దగ్గరకు వెళ్తూ ఉంటారు. మహాసేనశ్చ రాజేంద్ర సదోపాస్తే పితామహం దేవో నారాయణస్తస్యాం తథా దేవర్షయశ్చ ఏ ఋషయో వాలఖిల్యాశ్చ యోనిజాయో నిజాస్తథా. కార్తికేయుడు కూడా సదా బ్రహ్మను సేవిస్తాడు. నారాయణదేవుడు, దేవర్షులు, వాలఖిల్యమునులు, యోనిజులు, అయోనిజులు అయిన ఇతర మహర్షులు ఆ సభలో బ్రహ్మను ఆరాధిస్తారు. యచ్చ కించిత్ త్రిలోకేస్మిన్ దృశ్యతే స్థాను జంగమం సర్వే తస్యాం మయా దృష్టం ఇతి విద్ధి నరాధిప. త్రిలోకాలలో స్థావర జంగమాత్మకమైన సమస్తాన్ని నేను ఆ బ్రహ్మసభలో చూశానని తెలుసుకో. అష్టాశీతి సహస్రాణి ఋషీణామూర్ధ్వరేతసాం ప్రజావతాం చ పంచాశదృషీణామపి పాండవా. ఊర్ధ్వరేతస్కులైన 18,000 మంది మునులు ఆ సభలో ఉంటారు. తే స్మతత్ర యథాకామం దృష్ట్వా సర్వే దివౌకసః ప్రణమ్య శిరసా తస్మై సర్వే యాంతి యథాగతం. ఆ మహర్షులు, దేవతలందరూ అక్కడ స్వేచ్ఛగా బ్రహ్మను సందర్శించి తలవాల్చి నమస్కరించి వచ్చిన దారినే తిరిగి వెళతారు. అతిథీ నాగంతాన్ దేవాన్ దైత్యాం నాగాం సదా ద్విజాం యజ్ఞాం సుపర్ణాన్ కాలేయాన్ గంధర్వాప్సరసస్తథా మహాభాగానమితధీః బ్రహ్మా లోకపితామహః
దయావాన్ సర్వభూతేషు యథార్హం ప్రతిపద్యతే. సర్వప్రాణులందు దయగలవాడు, ధీమంతుడు అయిన సర్వలోక పితామహుడు తన దగ్గరకు అతిథులుగా వచ్చిన దేవతలను, దానవులను, నాగులను, ద్విజులను, యజ్ఞస్వరూపులను, సువర్ణులను, కాలేయులను, గంధర్వులను, అచ్చరలను తగిన రీతిగా అనుగ్రహిస్తాడు. ప్రతిగృహ్యతు విశ్వాత్మా స్వయంభూరమిద్యుతి శాంతమానార్థ సంభోగై యునక్తి మనుజాధివ. విశ్వరూపుడు అమితకాంతివంతుడు అయిన బ్రహ్మవారిని అనుగ్రహించి, అనునయించి, గౌరవించి, కోరికలను తీర్చి భోగ విశేషాలను అందిస్తాడు. తథా తైరుపయాతైశ్చ ప్రతియద్భిశ్చ భారత ఆకులాసా సభాతాత భవతే స్మ సుఖప్రద. ఆ విధంగా ఆ బ్రహ్మ సభ వచ్చేపోయే వారితో కోలాహలంగా కనిపిస్తూ సుఖప్రదమై ఉంటుంది. సర్వతేజోమయీ దివ్యా బ్రహ్మర్షి గణసేవిత బ్రాహ్మ్యా శ్రియా దీప్యమానా శుశుభే విగతక్లమాసా సభా తాదృశీ దృష్టా మయా లోకేషు దుర్లభా సభేయం రాజశార్దూల మనుష్యేషు యథా తవ. ఆ బ్రహ్మసభ సమస్త తేజస్సులు గలది, దివ్యమైనది, బ్రహ్మర్షి గణసేవితమైనది, పాపరహితమై శ్రమ సంపత్తితో విరాజిల్లుతుంది. అటువంటి సభను నేను చూశాను. మానవ లోకంలో నీ ఈ సభ దుర్లభమైనట్లు సమస్త లోకంలోనూ బ్రహ్మసభ దుర్లభమైనది. ఏతామయా దృష్ట పూర్వాహ సభా దేవేషు భారత సభా సభేయం మానుషే లోకే సర్వశ్రేష్ఠతమా తవ. భారత, ఈ సభలన్నింటినీ నేను గతంలో దేవలోకంలో చూశాను. మానవలోకంలో నీ ఈ సభయే సర్వశ్రేష్టమైనది. ఇక్కడ చాలామంది ఓ సంశయం కలుగుతూ ఉంటుంది, ఏమిటండి బ్రహ్మసభలోకి వెళ్ళి శివుడు, నారాయణుడు అందరూ కూడా సేవించడం ఏమిటి? అలా కాదు. సభాపతిగా ఎవరు కూర్చుంటే వారిని అందరూ ఆదరించి ఆ సభలోకి వచ్చినప్పుడు ఆ మర్యాదను పాటించి వెళ్ళిపోవడం శాస్త్రం. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి లోకపాల సభాఖ్యానపర్వణి బ్రహ్మసభావర్ణనం నామైకాదశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.